హలో, ఐఎమ్ డాక్టర్ నరేష్. డాక్టర్ కేర్ హోమియోపతి, హోమియోపతిక్ ఫిజిషియన్. ఈ రోజుల్లో సాధారణంగా ద దైనందిన జీవితంలో ఎక్కువ మంది మనకు కంప్లెయింట్ చేసేది ఏంది అంటే, బ్యాక్ పెయిన్ వస్తుంది సార్, బ్యాక్ పెయిన్ వస్తుంది సార్ అని రెగ్యులర్‌గా కంప్లెయింట్ చేస్తూ ఉన్నారు. ఈ బ్యాక్ పెయిన్ అనేది ఒక 20 ఇయర్స్ దాటగానే చాలామంది అనేది అడల్ట్స్‌లో గూడా తర్వాత ఆహ్, ఎక్కువ ఓల్డ్ ఏజ్ పీపుల్‌లో గూడా మనం కంప్లెయింట్ చేయడం జరుగుతుంది. కామన్‌గా ఓల్డ్ ఏజ్ పీపుల్‌లో ఏజ్ తగ్గట్టు వచ్చే చేంజెస్ వల్ల బ్యాక్ పెయిన్ వచ్చినా, కానీ అడల్ట్స్‌లో గూడా యంగ్ ఏజ్ ఉన్న ఒక 20-25 ఇయర్స్ లోపు వాళ్ళకి గూడా మామూలుగా ఈ డిస్క్ ప్రాబ్లమ్ తోటి బ్యాక్ పెయిన్ డెవలప్ అయితుందని ఎక్కువ మంది మనకు కంప్లెయింట్ చేస్తున్నారు. ఇట్లాంటి బ్యాక్ పెయిన్ విషయంలో అసలు లక్షణాలు ఏముంటాయి? దాని ద్వారా వచ్చే ఇబ్బందులు ఏమున్నాయో మనం చూస్తే, ఎక్కువ బ్యాక్ పెయిన్ అనేది కంప్లెయింట్ చేసినప్పుడు 2, 3 రకాల కారణాలు అనేవి ఉంటాయి. ఒకటి ఏందంటే మెకానికల్ కారణం అంటాం. మెకానికల్ కారణాలంటే ఎక్కువ ఓవర్ వెయిట్ లేపినప్పుడు, లేకపోతే ఎప్పుడైనా నడుము మీద కింద పడ్డప్పుడు, ఏదైనా యాక్సిడెంట్లు, ఇంజ్యూరీస్ జరిగినప్పుడు, దానివల్ల డిస్క్ అనేది పక్కకు జరగడం వల్ల, దాని మధ్యలో నర్వ్ అనేది కంప్రెస్ జరగడం వల్ల అనేది బ్యాక్ పెయిన్ అనేది సివియర్‌గా ఉండే ఛాన్సెస్ ఉంటది. ఇది మెకానికల్ కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఇది ఎవరైతే ఓవర్ వెయిట్ లిఫ్ట్ చేస్తారో, ఎక్కువ మాన్యువల్ వర్క్స్ చేస్తారో, ఎవరైతే ఎక్కువ ఫిజికల్ ఎక్సర్షన్‌లో పని చేస్తారో వాళ్ళకి ఇది డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. తర్వాత ఏజ్ తగ్గట్టు వచ్చే ఏజ్ రిలేటెడ్‌గా వచ్చే బ్యాక్ పెయిన్. బ్యాక్ పెయిన్ అంటే ఎవరైతే 45, 50 క్రాస్ చేసిన వాళ్ళలో బోన్ యొక్క డెన్సిటీ తగ్గడం వల్ల, మన దగ్గర ఉన్న స్పాండిలైటిస్ లాంటి ప్రాబ్లమ్స్ డెవలప్ కావడం వల్ల, దాంట్లో నారో బోన్స్ అనేవి వర్టిబ్రేస్ మధ్యలో నారో స్పేస్ తగ్గడం వల్ల, దీంట్లో నర్వ్ కంప్రెస్ కావడం వల్ల కూడా మనకు బ్యాక్ పెయిన్ అనేది ఇది సాధారణంగా ఏజ్ రిలేటెడ్‌లో కాల్షియం, విటమిన్ డి3 తగ్గడం వల్ల బ్యాక్ పెయిన్ అనేది కంటిన్యూ అవ్వడం అవకాశాలు ఉంటవి. దీంట్లో ఇంకో ప్రధానంగా చూస్తే ఏదైనా ఇన్ఫెక్షన్ అంటే రాడిక్యూపతి అని అంటాము. దీంట్లోనే స్పాండిలైటిస్ అంటే ఆ బోన్స్ వర్టిబ్రేస్‌కు అక్కడున్న కండరాలకు గాని, అక్కడ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల ఇది వచ్చే బ్యాక్ పెయిన్ అనమాట. ఇట్లా 3 రకాలుంటాయి మనకు. మెకానికల్ ఒకటి, తర్వాత మనకు ఏజ్ తగ్గట్టు వచ్చేటొకటి, ఏదైనా ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చే బ్యాక్ పెయిన్ ఉంటది. దేంట్లోనైనా కామన్‌గా అందరూ కంప్లెయింట్ చేసేది బ్యాక్ పెయిన్ అనే చెప్తారు. ఈ బ్యాక్ పెయిన్ అనేది ఎప్పుడు ఎక్కువైతుంది ఎక్కువ అంటే ముందుకొంగి పని చేసినప్పుడు అని చెప్తారు. తర్వాత ఆహ్, మార్నింగ్ బెడ్ మీదకెళ్ళి లేవగానే ఇబ్బంది చేస్తారు. తర్వాత కుర్చీ మీదకి లేవడానికి ఇబ్బంది పడతారు. నడవడానికి ఇబ్బంది పడతారు. తర్వాత దీంతో పాటే ఆహ్, బ్యాక్ పెయిన్ నుంచి వచ్చే మనకు నరం సయాటిక నరం అని అంటాము. ఈ నరం అనేది మనకు అరికాల వరకు ఉంటుంది. దాని ఎండింగ్ అనేది. ఆరిజిన్ అనేది బ్యాక్ పెయిన్ నడుము భాగంలో ఉంటుంది. కాబట్టి ఈ బ్యాక్ పెయిను, ఈ డిస్క్ ప్రాబ్లమ్ ఉండడం వల్ల ఈ నరం కూడా కంప్రెస్ అయితే పెయిన్ యొక్క సివియారిటీ అనేది పెరుగుతది. అది ఎడమ కాలుకి గాని ఎక్స్టెండ్ అయితే లెఫ్ట్ సైడ్ సియాటికా అంటాము. రైట్ సైడ్ గనక మనకు డెవలప్ అయితే రైట్ సైడ్ సియాటికా అంటాము. ఈ సియాటికా ఉన్నప్పుడు పేషెంట్ నడవలేకుండా ఆ పర్టిక్యులర్ ఏది భాగమైతే ఎఫెక్ట్ అయితుందో దాంట్లో బాగా తిమ్మిరి వచ్చి పేషెంట్ అనేది టోటల్‌గా బెడ్ రిడెన్ అయ్యే ఛాన్సెస్ వరకు కూడా ఎళ్తది. కాబట్టి దీన్ని నెగ్లిజెన్స్ చేయొద్దు. బ్యాక్ పెయిన్ అనేది స్టార్టింగ్‌లో ఉన్నప్పుడే మనం కొంచెం జాగ్రత్తగా ఉండి దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటే తొందరగా అనేది మనం ట్రీట్ చేయవచ్చు. అది సంవత్సరాల తరబడి దాన్ని మనం నెగ్లిజెన్స్ చేయడం వల్ల బ్యాక్ పెయిన్‌లో చాలా ఇబ్బందులయ్యే ఛాన్సెస్ ఉంటది. ఒక్కొక్కసారి పేషెంటే బెడ్ రిడెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. దీంట్లో ప్రధానంగా లక్షణాలతో పాటు తీసుకునే జాగ్రత్తలు గూడా ఇంపార్టెంటు. ఎవరైతే ఎక్కువ టైము లాంగ్ స్టాండింగ్ డ్రైవింగ్ చేస్తారో వాళ్ళకి ఈ బ్యాక్ పెయిన్ డెవలప్ అయితది కాబట్టి, లాంగ్ స్టాండింగ్ డ్రైవింగ్ లేకుండా చూసుకోవాలి. తర్వాత రోడ్ మీద ఎళ్ళేటప్పుడు గుంటలున్నప్పుడు, తర్వాత బ్రేక్ కట్టలున్నప్పుడు మనం వెళ్ళే వెహికల్స్ కొంచెం స్లోగా ఎళ్ళడము, తర్వాత వాటిని గుంటలు అవాయిడ్ చేయడం లాంటి కొంచెం జాగ్రత్తలయితే కంపల్సరీ తీసుకోవాలి. దానివల్ల ఏమైతదంటే, మనకు నడుము భాగంలో ఉన్న డిస్కులు కదులుతాయి. కదలడం వల్ల నర్వ్ కంప్రెస్ అయితే పెయిన్ సివియారిటీ మళ్ళా రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. కాబట్టి ఇట్లాంటి జాగ్రత్తలు కంపల్సరీ తీసుకోవాలి. ఏజ్ తగ్గట్టు వచ్చే బ్యాక్ పెయిన్‌లో కంపల్సరీ మనం విటమిన్స్ సంబంధించిన, తర్వాత కాల్షియం సంబంధించిన ఫుడ్ తీసుకుంటూనే తగిన సమయంలో కంపల్సరీ మనము మందులు వాడుకోవడం ద్వారానే దాన్ని ట్రీట్ చేయగలుగుతాం. లేకపోతే అది జీవితకాలము మనకు ఇబ్బందిగా మారే ఛాన్సెస్ ఉంటది. కాబట్టి ఈ విధంగా మెకానికల్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే హోమియోపతిలో మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, మనము ఎలాంటి నొప్పి గోళీలు వాడకుండా బోన్ డెన్సిటీ పెంచుకుంటూనే మనకు సియాటికా లాంటి సివియర్ ప్రాబ్లమ్ అయినా, చిన్న చిన్న మెకానికల్ ప్రాబ్లమ్స్‌తో ఉన్న బ్యాక్ పెయిన్ అయినా, ఏజ్ తగ్గట్టు వచ్చే బ్యాక్ పెయిన్ అయినా హోమియోపతిలో మనం కంపల్సరీ తగ్గించవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా దీన్ని పూర్తి స్థాయిలో మనము తగ్గించవచ్చు. దీన్ని క్లియర్ జేసుకోవచ్చు. దీనివల్ల మీరు రోజువారీ జ జ జరిగే మీ జీవితంలో జరిగే పనులనేవి
నీట్‌గా చేసుకోవచ్చు. దానివల్ల ఏ ఇబ్బంది ఉండదు. ఎట్లాంటి పెయిన్ కిల్లర్స్ దీంట్లో గాని, స్టెరాయిడ్స్ గాని మనం వాడం కాబట్టి, మనము ఇచ్చే మందులు బోన్ డెన్సిటీకి ఉపయోగపడతాయి. ఏజ్ తగ్గట్టుకొచ్చినా సరే, మెకానికల్ దానికైనా సరే, తర్వాత మనకు ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చిన ఎలాంటి బ్యాక్ పెయిన్ అయినా కంపల్సరీ 100కి 100% మనం బ్యాక్ పెయిన్ అనేది హోమియోపతిలో ట్రీట్ చేయవచ్చు. దీనికి సంబంధించి ఇంకా బ్యాక్ పెయిన్‌కి సంబంధించి డీటెయిల్స్ గాని, దీనికి కావాల్సిన వైద్య సహాయం కొరకు గాని, కిందున్న స్క్రోల్ అవుతున్న నంబర్‌కు మీరు కాల్ చేయండి. తగిన వివరాలు మీకు అందించబడతాయి. థాంక్ యూ.